సార్ చాలా మందికి సమస్య ఉంటుంది. ఎవరు స్కిన్ సమస్య లేని వ్యక్తి ఇప్పట్లో లేరు. ఎందుకంటే కరెక్ట్. చాలా ఇచ్చింగ్ గానియండి, లేకుంటే అక్కడ వూండ్స్ కానియండి, చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్కిన్ మీద. ఈ కరెక్ట్ అండి. స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకొస్తుంది సార్? ఇప్పటి పొల్యూషన్‌కి కానివ్వండి, హర్రీ, వర్రీ అండ్ స్లీప్ డిస్టర్బెన్స్, ఇర్రెగ్యులర్ బయాలజికల్ రిథమ్ లైక్ లేట్‌గా పడుకోవడం, లేట్‌గా లేవడం దీంతోని కానివ్వండి, చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఏదైనా స్కిన్ డిసీజ్ వస్తే ఇక దీంతో నేను లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందే. దీనికి రెమెడీ ఉండదు. లైక్ మనం సోరియాసిసే తీసుకోండి అండ్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలర్జిక్ డర్మటైటిస్ అండ్ లైకెన్ ప్లానస్ ఇలాంటి ఎగ్జిమాస్ అన్నిటికి కూడా చాలామంది ప్రిపేర్ అయిపోతారు. లైక్ నాకు లైఫ్ లాంగ్ ఇంకా స్కిన్ మెడిసిన్స్, మాయిశ్చరైజర్స్ వాడడము, నేను ఇలా సఫర్ అవ్వాల్సిందే. అండ్ సోషల్గా ఎవరితోనైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా చేతికి క్రాక్స్ ఉండడం, ఫేసు ఈ పోస్ట్ వైరల్ ఫీవర్స్ తర్వాత ముక్కు మీద పిగ్మెంటేషన్, ఫేస్ మీద అవును. పిగ్మెంటేషన్ దీంతో సఫర్ అవ్వడం, ఇలాంటి ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్కి హోమియోపతిలో ఎనీ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఏదైతే బాడీలో ఉండే ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయిపోయి శరీర పార్ట్స్ని, ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుందో వాటిని మనం ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. ఈ బాడీ యొక్క హైపర్ ఇమ్యూనిటీ, ఆల్టర్డ్ ఇమ్యూనిటీ అండ్ డిజార్డర్డ్ ఇమ్యూనిటీ, ఇర్రెగ్యులర్ ఇమ్యూనిటీ దీనివల్ల ఇలాంటి స్కిన్ ఎయిల్మెంట్స్ రావడం జరుగుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, స్ట్రెస్ ప్రధాన కారణం. లైక్ ఈ సోరియాసిస్ కానివ్వండి, ఈ సైకోసోమాటిక్ డిజార్డర్ అండ్ హెరిడిటరీ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళలో శరీరం మీద పిటర్బల్ లేయర్ ఎవ్రీ 12 డేస్కి ఒకసారి వీన్ ఆఫ్ అయిపోతుండాలి. అలాంటిది వీరికి ప్రతిరోజు ఒక లేయర్ ఫామ్ అవడం వల్ల స్కిన్ థికెండ్ అయిపోయి ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోయి ప్యాచెస్ లాగా, సోరియాటిక్ ప్యాచెస్ లాగా సఫర్ అవుతూ ఉంటారు. అండ్ పర్టికులర్లీ వింటర్ సీజన్లో చాలా అగ్రివేట్ అవుతూ ఉంటుంది. అది ఫేస్ మీద కానివ్వండి, స్కాల్ప్ మీద, బాడీ మీద, ఎక్కడ కూర్చుంటే అక్కడ సోఫాలలో పొట్టు రాలిపోవడము అండ్ వారికి చాలా నిత్య నరకంలాగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాటికి కూడా హోమియోపతిలో చాలా చక్కని మెడిసిన్స్ ఉన్నాయి. ఎగ్జిమా మనం తీసుకున్నట్టయితే ఇది హెరిడిటరీగా ఫ్యామిలీ హిస్టరీలో కొంతమందికి న్యూకల్ ఎగ్జిమా అంటారు, తల వెనుక భాగంలో రావడం. కొంతమందికి బయలాటరల్లీ సిమెట్రికల్ ఎగ్జిమా, కాలికి ఒక పార్ట్లో ఫస్ట్ వస్తుంది, తర్వాత ఇంకో పార్ట్కి వస్తుంది, అరిచేతులకు ఈక్వల్గా వస్తుంది. ఈ చేతి అక్యూట్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు, లైక్ అటోపిక్ కాంటాక్ట్ డర్మటైటిస్. చేతిలో ఏదైనా కెమికల్స్ యూజ్ చేయడం, లైక్ పెట్రోల్ పట్టుకోవడం కానివ్వండి, డస్ట్ వల్ల కానివ్వండి, ఈ డిటర్జెంట్స్ వల్ల కానివ్వండి, ఈ అంట్లు కడిగే పౌడర్తోని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాటికి హోమియోపతిలో చాలా చక్కని పరిష్కారం ఉంటుంది, కంప్లీట్గా తగ్గించే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు చాలా మందికి, కొంతమందికి స్కిన్ అనేది ఆయిలీ ఉంటుంది, కొంతమందికి డ్రై ఉంటుంది. అంటే డ్రై స్కిన్ మంచిదా, ఆయిల్ స్కిన్ మంచిదా? బెస్ట్ స్కిన్ ఏంటి సార్? ఆయిలీ స్కిన్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, డ్రై స్కిన్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయిలీ Okay. స్కిన్ వల్ల బాడీలో ఉండే సెబేషియస్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోయి వాళ్ళలో సెబేషియస్ సిస్ట్ లాగా చిన్న చిన్న బంప్స్ లాగా కనపడడం, దానివల్ల పస్ ఫామ్ అయిపోయి పింపుల్స్, యాక్ని లాగా ఫామ్ అవడం. డ్రై స్కిన్ వల్ల వాళ్ళలో ఎగ్జిమా ఇట్లాంటి అలర్జీస్ రావడము, స్కిన్ దురదబెట్టడము, పీలింగ్ అవ్వడము, ఇలాంటి సఫరింగ్ ఉంటుంది. నార్మల్ స్కిన్ లైక్ ఎంత సీబమ్ అవసరమో అంత సీక్రెషన్, సీబమ్ ఆయిల్ సీక్రెషన్ నుండి గ్లోయీ స్కిన్, హెల్తీ స్కిన్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ అది. దానికి ప్రాపర్గా వాళ్ళు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అదే పనిగా మాయిశ్చరైజింగ్ ఉండే సోప్స్, గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ వాడడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అండ్ చాలామందికి ఈ కాలంలో డ్రై స్కిన్ ఎక్కువ మందికి ఉంటుంది, కానీ అందరూ శాండల్ సోప్స్ ఎక్కువగా వాడతారు. జనరల్గా శాండల్లో అవును. ఉండే ఎక్కువ ఆయిలీనెస్ తీసేస్తుంది కాబట్టి వాళ్ళు అలాగే సఫర్ అవుతూ ఉంటారు. ప్యాచీ స్కిన్ లాగా, డ్రై స్కిన్ లాగా, దాంతో దురదలు రావడం, స్కిన్ ఎర్ర కందిపోయిపోవడం, తర్వాత కొన్నాళ్ళకి స్కిన్ సెన్సిటివిటీ పెరిగిపోయి సన్కి ఎక్స్పోజ్ అయితే నల్లగా అయిపోవడం, అండ్ దానికి మళ్ళీ సన్ స్క్రీన్స్ వాడడం, సన్ స్క్రీన్తో వేరే సైడ్ ఎఫెక్ట్స్. ఇలా ఒక చట్రంలో తిరిగినట్టుగా స్కిన్ గురించి ఏదో ఒక క్రీమ్ కొని దాంతో ఆ మధ్యకాలంలో మగవాళ్ళకి ఒక ఫేస్ క్రీమ్ గ్లో వస్తుందని వాడి చాలా మంది చాలా సఫర్ అయ్యి స్టిల్ సఫర్ అవుతున్న వాళ్ళని చాలా మంది చూస్తున్నాం. కాబట్టి ఏదైనా ఒక అనుభవజ్ఞుడైన డాక్టర్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్తోని ఏదైనా స్కిన్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు అడ్వైస్ తీసుకొని వాడడం చాలా ఇంపార్టెంట్. దానికి స్కిన్ గురించి ప్రాపర్ సోప్స్ అండ్ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయడం. సన్ ఎక్స్పోజర్ చాలా అవసరం. ఎండలో ఉండే కొన్ని హార్మోన్స్, మనం విటమిన్ డి ఒకటే కాకుండా చాలా ఎంజైమ్స్ని, హార్మోన్స్ని సన్ వల్ల మన హైపోథాలమస్ సీక్రెట్ చేసి మన స్ట్రెస్ తగ్గించడం కానివ్వండి, ఆకలిని అదుపులో ఉంచడం కానివ్వండి, చాలా 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 ఎంజైమ్స్ని మన పొందగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు ఆరుబయట కాసేపు వాకింగ్ చేయడం, ప్రాపర్ ఆహారం తీసుకోవడం, వాటర్ మినిమం 4 లీటర్స్ లైక్ అడల్ట్ నార్మల్ వాళ్ళకి ఇట్లా తీసుకోవడం, ఇలాంటి కేర్ తీసుకోవడం వల్ల స్కిన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి అన్నింటికీ హోమియోపతిలో చక్కని పరిష్కారం ఉంది. అటోపిక్ డర్మటైటిస్ పుట్టంగానే పిల్లలు డ్రై స్కిన్ అయిపోయి దురదబెట్టి నిద్రపోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో చాలా చక్కని పరిష్కారం ఉంది. ఫ్లెక్సురల్ ఎగ్జిమా, చర్మం ప్రతి మడతలో స్కిన్ దురదబెట్టి తిక్కుగా అయిపోయి, డ్రై అయిపోయి, పార్చుకుపోయి, నిద్ర పట్టకుండా రాత్రులంతా లేచి కూర్చోవడం, ఇలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో
చాలా ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ కాంటాక్ట్ డెర్మటైటిస్ జనరల్గా ఆడవాళ్ళలో చూస్తుంటాం. ఈ డిష్ వాషింగ్ లిక్విడ్స్ వల్ల, డిటర్జెంట్స్ వల్ల చేతులన్నీ కమిలిపోయి నల్లగా అయిపోయి ఇట్లాంటి వాళ్ళు, వాటికి కూడా హోమియోపతిలో చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అలర్జెన్స్ని తట్టుకునేటట్టుగా, వాడి బాడీ అడాప్ట్ చేసుకునేటట్టుగా, హైపర్ రియాక్టివిటీ తగ్గించేటట్టుగా మనం మెడిసిన్స్ వాడచ్చు.